ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మనిషి మర్చిపోవడం సహజం. మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. యాటిట్యూడ్ అనేటువంటి ఏదైతే ఆ బిహేవియర్ కన్నా కాస్త ముందుకెళ్తే వర్డ్ యాటిట్యూడ్ ఏదైతే బాగా లేకపోతే వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో, ఈరోజు అల్లు అర్జున్ గారు ఫేస్ చేస్తున్న ప్రధాన ప్రాబ్లం యాటిట్యూడ్ బాగోలేకపోవడం వల్ల. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది, చాలామంది అప్రిషియేట్ చేశారు. కానీ అదే అవార్డు నేషనల్ అవార్డు అందుకున్నటువంటి అదే సినిమాలో ఫాయిద్ ఫాజిల్ గారు కూడా ఉన్నారు. ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఏ రంగమైన సినిమా అయినా, ఏ భాష చలచిత్రం అయినా ఆయన బాడీ లాంగ్వేజ్, మనిషికి బాడీలో స్కెల్టిన్ ఉంటుందండి. ఆ స్కెల్టిన్ పైన ఉంటుండే బాడీ అంటే మన కళ్ళు, మన చెవు, మన ముక్కు, నోరు ఉంటుంది. ఇది ఒక షేప్ ఇస్తుంది. ఇవన్నీ కూడా మన ఒక బిహేవియర్ అనుకుంటే, మన కనబడకుండా కనిపించింది లోపల ఏదైతే ఉందో అది యాటిట్యూడ్. ఆయన యాటిట్యూడ్ మొత్తం మీరు చూడండి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఈ రోజు ఆయన ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య యాటిట్యూడ్ అనేది బాగలేకపోవడం వల్ల. ప్రధానంగా ఆయన రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఆయన యాటిట్యూడ్ ఏ రకంగా ఉందో మరొక్కసారి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. జనాలు, పబ్లిక్ కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది చూస్తుంటారు. నువ్వు సినిమాలో యాక్ట్ చేసావు, ఓకే, అది సినిమా వరకు మాత్రమే పరిమితం. నీ బిహేవియర్, నీ మేనరిజమ్స్, నీ మొనాటిని ఇదంతా కూడా చూస్తారు పబ్లిక్. వాటిని మాత్రమే అంటే బయటకు చెప్పలేకపోవచ్చు. ఈరోజు మనం చదువుకుంటున్నాం, మనం మాట్లాడుకున్న వాళ్ళం కాబట్టి ఇంత అద్భుతంగా విశ్లేషణ చేయగలుగుతున్నాం. కానీ విశ్లేషణ చేయడు, కానీ వాడి అంతరాత్మ తట్టి లేపుతుంది యాటిట్యూడ్ మాత్రమే. దాని బిహేవియరల్ థింకింగ్ అది తెలుస్తోంది. ఆయన మాట్లాడేదాన్ని, ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం, 2 కళ్ళు ఎగరేయడం, సినిమాలో ఆయన చేసిన బిహేవియర్ కూడా దట్స్ మేనరిజమ్స్. అంటే రజనీకాంత్కి మించిన మేనరిజమ్స్ అయితే కాదు కదా, ఒక అమితాబ్ బచ్చన్ గారికి మించిన మేనరిజమ్స్ కాదు కదా, ఒక మోహన్ లాల్ గారు ఆయనకి మించిన మేనరిజమ్స్ కాదు కదా, చిరంజీవి గారికి మించిన మేనరిజమ్స్ కాదు కదా. మేనరిజమ్స్కి పెట్టినటువంటి పొట్టే చిరంజీవి గారు. ఆయన ఒక్కొక్క సినిమాలో మీకు ఘరానా కూడా సినిమా తీసుకోండి, జస్ట్ సింగిల్ హ్యాండ్ ఒక స్టైల్, అది ఎంత హిట్ అయిందండి అప్పట్లో సెన్సేషనల్. అసలు మీడియా లేదు, అసలు ఎటువంటి మాధ్యమాలు లేని టైంలో చిరంజీవి ఘరానా కూడా ఆయన చేసినట్టు జస్ట్ ఇట్లా వంగి రావు గోపాలరావు గారిని విష్ చేసినట్టు మార్నింగ్ సార్ అని చెప్పిన ఒక చిన్న మేనరిజం ఒక స్టైలిష్గా మారిపోయింది. ఎక్కడ చూసినా చిరంజీవి గారితో ఉన్నటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ చిన్న పిల్లలు ఏంటి ఈనాటి జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ మేనరిజమ్స్కి ఆ స్టైల్ పెట్టిందే చిరంజీవి గారు. ఈరోజు పెట్టి నేను ఇక్కడ అల్లు అర్జున్ గారిని నేను తిట్టడం నా ఉద్దేశం కాదండి. యాటిట్యూడ్ చూపించుకోవడం, థియేటర్లో, సినిమాలో ఏ మేనరిజం చూపించండి, కానీ రియల్ లైఫ్లో పబ్లిక్తో, వైల్ యూఆర్ స్పీకింగ్ విత్ ద పబ్లిక్తో మాట్లాడేటప్పుడు నీ మేనరిజమ్స్ ఎలా ఉన్నాయి? ఆర్మీయా? ఏం ఆర్మీ అండి? అసలు ఆర్మీ అనే పదం పెట్టుకోవచ్చా? దాని మీద మళ్ళీ లీగల్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఆర్మీ అనే వర్డ్ ఈ ఓన్లీ దేశంలో దేశ సరిహద్దులు మన భద్రతా దళాలకు మాత్రం వాడుకోవడానికి ఆర్మీ వాడతారా? ఎవరైనా పెట్టి వాడుకోవచ్చా? అది కూడా మాట్లాడుకునే సందర్భం వచ్చినటువంటి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఆర్మీ అనే పదం. ఇక మేనరిజమ్స్, నేషనల్ అవార్డు వచ్చింది. నువ్వేం కొత్తగా తీసుకోలేదు కదా నేషనల్ అవార్డు. బహుశా నీకు తెలుగులో నువ్వు మొట్టమొదటిగా వచ్చి దానికి రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ ఎన్నో మారుండొచ్చు. దానికి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేది ఇంపార్టెంట్. నేను మహాభారతం వచ్చిన కథ తీసుకుంటానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి. మన మహాభారతంలో, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న మహాభారతంలో ఒక చిన్న దృష్టాంతాన్ని మీకు చెప్తాను నాగరాజు గారు. ముఖ్యంగా మహాభారతం అరణ్యపర్వంలో ఒక సంఘటన ఉంటుంది. హనుమంతుల వారు, అప్పటికే రామాయణం జరిగిపోయింది, రామాయణ కాలం తర్వాత వచ్చినటువంటి ద్వాపరకాలం జరిగిన సంఘటన. హనుమంతుల వారు రామాయణ కాలంతో అయిపోయింది, ఆయన చిరంజీవులుగా ఉన్నారు. ఆయన తన భార్య నుండి ద్రౌపదితో కలిసి భీముల వారు ఒక సౌగంధిక పుష్పాలకు వేట కోసం వెళ్తుంటారు హిమాలయాల ప్రాంతాలు. అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఇంకా గర్వాన్ని తొలగించాలి అన్న ఉద్దేశంతో అక్కడ హనుమంతుల వారు ఒక తపస్సుగా, ఒక తాపస్సు వేషంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంటే ఆయనకు ఉన్నటువంటి భార్య తోక పెద్దగా ఉంటుంది. ఆయన భీముడు గారు, నేను చాలా బలవంతుణ్ణి, నా అంత బలం లేదు. 10 మంది పొగిడితే తెలియకుండా వచ్చినటువంటి వాపది బలుపు కాదు అది. 10 మంది పొగుడుతూ నువ్వు చాలా బలవంతుడి, నీ ఎంత బలశాలి, నీ ఎంత ధీమంతుడు, నీ ఎంత శౌర్యవంతుడు ఈ భూమి మీద లేడని ఎప్పుడైతే ఆయన పొగడం చిన్నప్పటి నుంచి పొగిడారో, నిజంగానే ఎంత బలశాలి గర్వంతో ఆ ముందుగా వెళ్తున్నటువంటి భీముడు అక్కడ దారికి అడ్డంగా పడిన తోకను చూసి తన చిటికిని వెళ్తాడని ప్రయత్నిస్తాడు. నేను వస్తున్నాను, పక్క తప్పుకో అన్నటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు హనుమంతుల వారి రూపంలో ఆ తాపస్ అంటాడు, నీకు అంత ధైర్యవంతుడువా, నీకు నిజంగా ధైర్యం ఉంది అంటాడు. ఉంటే ఆ తోకను కాస్త పక్కకి వేసి వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది హనుమంతుల వారు. ఆ హనుమంత రూపంలో ఉన్న తాపస్వారు అంటే, ముసలాడే నీకేం బలం ఉంటుంది, ఆ తోకన పక్కతి అంటాడు. నీకు నిజంగా శక్తి ఉంటుంది పక్కన తొలగించుకుని వెళ్ళిపో అంటాడు. చిటికిన వేలుతో తొలగిస్తాడు, జరగదు. చేత్తో తొలగిస్తాడు, జరగదు. తన 2 బాహులతో తొలగిస్తాడు, జరగదు. తన శక్తిని మొత్తం ప్రదర్శిస్తాడు, జరగదు. ఆ తర్వాత తెలుస్తుంది నాకన్నా ఇంకా బలవంతుడు ఇదే లోకంలో ఉన్నాడని. అప్పుడు అర్థమవుతుంది అదే సంస్కారం.
ఏస్ నాకన్నా ఇంకా బలవంతున్నాడని తెలుసుకొని ముందుకొంగి, అయ్యా మహాతాపస్వి, నువ్వు తాపస్వి కాదు, నువ్వు ఎవరో మహానుభావుడివి, నా అజ్ఞానం తొలగించు, నువ్వు ఎవరి గొప్ప, నువ్వు చెప్పు అని చెప్పి అప్పుడు వస్తాడు. అప్పుడు తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తాడు హనుమంతుల వారు. అంటే తాను ఇచ్చినటువంటి నీకన్నా బలవంతుడు ఉన్నాడు అంటే యాటిట్యూడ్. నేనింత బలవంతున్నటువంటి యాటిట్యూడ్ తొలగించుకోకపోతే ఇటువంటి ప్రమాద సంకేతాలే తొలగే అవకాశం ఉంటుంది. గర్వం తలకెక్కితే నాగరాజు గారు ఈరోజు అల్లు అర్జున్ గారి పరిస్థితి వస్తుంది. ఇది గర్వం అండి. మీరు కోట్లాది జనాలు చూస్తున్నారు, ఈ మొత్తం సీన్ మొత్తం సినారీ చూస్తుంటే ప్రతి యాంగిల్లో ఆయన థియేటర్కి వెళ్ళేటప్పుడు, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, పోలీసులతో మాట్లాడేటప్పుడు, మీడియాతో మాట్లాడేటప్పుడు, ఈవెన్ ప్రతి సంఘటనలో కూడా ఎన్టీఆర్ నా కుటుంబం, నేను చాలా గొప్పవాడిని, నేనే అసలు ఈ భూమి మీద నేనే సినిమా రంగానికి ఉద్ధరించడానికి నేను ఒక్కడే పుట్టాను. ఈ పబ్లిక్ చూడనుకున్నారా? డెఫినెట్గా చూస్తారు. మాటల్లో చెప్పలేరు, కానీ ఒక అభిప్రాయాన్ని మాత్రం మనసులో ఏర్పరచుకుంటారు. అదే అభిప్రాయం. దీని మీద సింపతి వచ్చింది అల్లు అర్జున్ గారి కంటే చాలామందికి. బహుశా ఎప్పుడైతే పోలీసులు ఈ మొత్తం ఎంటైర్ సినారియోని వాళ్ళు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ పెట్టారో ఆ చిన్నగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి మీద ఉన్నటువంటి చిన్న అభిమానం కూడా బహుశా తొలగిపోయింది చాలా వరకు. చాలామంది అంటారు నిజమే కదా, అల్లు అర్జున్ ఎందుకు అబద్ధం అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని. యాటిట్యూడ్, అది తెలియకుండానే యాటిట్యూడ్ని పసిగడతారు. చిరంజీవి గారి మీద ఏంటండి, ఇదే చిరంజీవి గారి మీద కొన్ని వందల సినిమాలు తీశారు. ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా అంటే ఒక యాటిట్యూడ్. ఆయన అందరితో కలిసిపోతారు. కిందన పనిచేస్తున్న సర్వెంట్తో సహా, సెక్యూరిటీ గార్డ్తో సహా 10 మందితో కలిసి భుజమే చేసి వెళ్ళిపోయే తత్వం అయింది. ఈయన ఏజ్ గ్రూప్ కూడా ఫైద్ ఫాజిల్ ఆయన సినిమాలు చూడండి, ప్రతి ఒక్కరితో కలిసి ఉంటారు. ఒక అమితాబ్ బచ్చన్ కన్నా గొప్ప నటుడు కాదు కదా, ఒక రజనీకాంత్ కన్నా గొప్ప నటుడు కాదు కదా. వాళ్ళ సినిమాల్లో వాళ్ళ మేనరిజమ్స్ చూస్తే ఎంత పొగరుంటుందా అనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే. కానీ నిజ జీవితంలో వాళ్ళు ఎప్పటికి కూడా 10 మందితో కలుసుకుపోయే తత్వం ఉంటుంది. అది లోపించింది ఈరోజు అల్లు అర్జున్ గారు అనే మనిషిలో. ఆ యాటిట్యూడ్ లోపించింది, ఆ కలుసుకుపోయే తత్వం. నేను అందరికన్నా చిన్నవాడిని. ఎస్ నాకు జరుగుతుంది ఇది గర్వం. ఈ గర్వం మత్తు దిగాల్సిన అవసరం ఉంది. ప్రకృతి తొలగించేస్తుంది, అందరిని ఈక్వల్ చేసేస్తుంది. నాగరాజు గారు అందరిని ఈక్వల్ చేసేస్తుంది. ఎప్పుడైతే పెరుగుతున్నాడో ప్రతి వాడు ఎలా అనుకుంటాడు, నాకంతా గొప్పవాడు లేడు అనుకుంటాడు. ఈ అహంకారం తొలగించిపోయారు. దీనికోసం నీ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ముఖ్యమంత్రులు అలానే తొలగిపోయారు. చాలామంది రాజకీయ నాయకులు, అదే చాలామంది సినిమా యాక్టర్లు కూడా మా అంత గొప్ప వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళకి ప్రకృతి ఆ యాటిట్యూడ్ని తొలగించేస్తుంది. ఆ సమయ సందర్భం బహుశా ఇప్పటికి వచ్చింది. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగితే ఈ సంఘటన ద్వారా అయినా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కనుమరుగైపోతారు, చరిత్రలో మరొక పుటగా మిగిలిపోతాం.